నా జీవిత భాగస్వామి నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామి నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సంగూతిగా నీ కృపను పంచవు. ఆ యేసు రాజ కృపాసాగరా అనేక స్తోత్రముడా. నాకే సంగూతిగా నీ కృపను పంచవు. ఆ యేసు రాజ కృపాసాగరా అనేక స్తోత్రముడా. దయగల కను సైతమే ధైర్యపరచిను అడుగు జాడలే నాకు త్రోవను చూపునవి. దయగల కను సైతమే ధైర్యపరచిను అడుగు జాడలే నాకు త్రోవను చూపునవి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. ఈ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. ఈ సైన్యములో నన్ను చేర్చితివి. నాకే సంగూతిగా నీ కృపను పంచావు. ఆ యేసు రాజ కృపాసాగరా అనేక స్తోత్రముడా. నూతన యెరూషలేం నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది. పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది.
కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుల కంటే, బహు సహస్రముల సూర్యుల కంటే ప్రజ్వరిల్లుచున్నది మహిమవలెను. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్దనుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. సంసారం అనే సాగరంలో దిగి ఏదలేక మునగలేక తేలలేక గట్టెక్కలేక ఉన్నవాళ్ళు కూడా వినాలి. நீங்களும் இந்த வசனத்திற்கு செவி கொடுக்க வேண்டும். మీరు కూడా జాగ్రత్తగా శ్రద్ధగా చెవియొగ్గి ఆలకించాలి. ஆபிரகாமுடைய வாழ்க்கையிலே பார்க்கக்கூடிய முதலாவது காரியம், అబ్రహాము జీవితంలో మనం గమనించాల్సిన మొదటి మాట, அவர் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படுகிற மனிதர். దేవుని యొక్క మాటకి విధేయత చూపిన వ్యక్తి. ஆண்டவர் சொல்லுகிறார், நான் காண்பிக்கும் தேசத்துக்கு நீ போ. దేవుడు చెప్పారు, నేను నీకు చూపెట్టే దేశానికి వెళ్ళు. உன் சொந்த தேசத்தை விட்டு ஜனத்தை விட்டு போ என்று சொல்லுகிறார். తండ్రి ఇంటిని స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నారు దేవుడు. ஏன் போக வேண்டும் என்று ஆபிரகாம் கேள்வி கேட்கவில்லை. ఎందుకు వెళ్ళాలండి అని ఎదురు ప్రశ్న వేయలేదు దేవుణ్ణి అబ్రహాం. உடனே கீழ்ப்படிந்தார். వెంటనే లోబడ్డారు. எப்பொழுதும் கீழ்ப்படுகிற இருதயம் ஆபிரகாமுக்குள்ள இருந்தது. అబ్రహాముకి ఒక అలవాటు, ఎప్పుడు విధేయత చూపడం తను నేర్చుకున్నాడు. ஈசாக்கு பிறந்து வளர்ந்த பிறகு அவனை பலி செலுத்த ஆண்டவர் கேட்கிறார். ఇస్సాకు పుట్టి పెరిగి బలివబోయే సందర్భంలో కూడా அதற்கும் உடனே கீழ்ப்படுகிறார். ఆ మాటకు కూడా వెంటనే అబ్రహాం విధేయత చూపారు. அதனாலதான் இந்த ஆசீர்வாதம். అందుకే ఈ ఆశీర్వాదాలన్నీ. ஆகவே கீழ்ப்படுகிற ஒரு இருதயம் இருக்க வேண்டும். విధేయత చూపే ఒక హృదయం మీకు కావాలి. எதற்கு கீழ்ப்படிய வேண்டும்? ఎందుకు లోబడాలి? தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படியணும். దేవుని మాటకి విధేయత చూపాలి. நாம் எப்படி வாழ வேண்டும் என்று தேவனுடைய வார்த்தை நமக்கு சொல்லுகிறது. మనం ఎలా జీవించాలో వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. எல்லாருக்கும் ஆண்டவர் வேதத்திலே கட்டளைகளை கற்பனைகளை எழுதி கொடுத்திருக்கிறார். సర్వ మానవాళి కోసం బైబిల్లో కట్టడలు విధులు శాసనాలు వ్రాయబడి ఉన్నాయి. ஒரு ஊழியக்காரன் எப்படி இருக்க வேண்டும் ஆண்டவர் பைபிள் எழுதி ఓ கொடுத்திருக்கிறார். సేవకుడు ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉంది. ஒரு தலைவன் எப்படி இருக்கணும்னு ஆண்டவர் சொல்லி ఒక இருக்கிறார். నాయకుడు ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉంది. ஒரு வேலைக்காரன் எப்படி இருக்கணும்னு பைபிள்ல இருக்கிறார். దాసుడు ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉంది. இங்கே இவர்கள் கணவனும் மனைவியுமாக இன்றைக்கு தேவ சமூகத்தில் ஆசீர்வதிக்கப்படுகிறார்கள். కాబోయే భార్య భర్తలుగా వీళ్ళు ఆశీర్వదించబడబోతున్నారు. ஒரு புதிய குடும்ப வாழ்க்கை இன்றைக்கு ஆரம்பிக்கிறார்கள். ఒక క్రొత్త కాపురాన్ని వీళ్ళు ప్రారంభించబోతున్నారు. அப்ப கணவன் எப்படி நடக்க வேண்டும், భర్త ఎలా ఉండాలి, மனைவி எப்படி நடந்து கொள்ள భార్య வேண்டும், ఎలా ఉండాలి, அது பைபிள் எழுதப்பட்டிருக்கிறது. అది బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంది. அதற்கு கீழ்ப்படிந்தால் தான் அவனுடைய வாழ்க்கையில் ஆசீர்வாదம் இருக்க முடியும். అలాంటి వాక్యాలకు విధేయత చూపితేనే వాళ్ళ జీవితాల ఆశీర్వాదం ఉంటుంది. வேத புஸ்தகத்துல పరిశుద్ధ గ్రంథంలో 3 இடங்களிலே கணவன் மனைவிகளுக்கு ஆலோசனை சொல்லப்படுகிறது. 3 చోట్ల భార్య భర్తలకి ఆలోచనలు చెప్పబడి ఉన్నాయి. நாம் வாசிக்க கேட்ட எபேசியர் 5ஆம் அதிகாரம், ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చదివినట్లుగా, கொலைசியர் 3ஆம் அதிகாரம், కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, 1 பேதுரு 3ஆம் அதிகாரம், పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, இதில் எல்லாம் அது எழுதப்பட்டிருக்கிறது. ఈ 3 చోట్ల భార్య భర్తలు ఎలా ఉండాలో రాసింది అక్కడ. 1 பேதுரு 5ஆம் அதிகாரம், పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, இதில் எல்லாம் அது எழுதப்பட்டிருக்கிறது. ఇంట్లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. இந்த 3 இடத்திலேயுமே ఈ 3 భాగాల్లో முதல் 2 கணவனே கணவர்கள் புருஷர்களே மனைவிகளே என்று சொல்லப்படுகிறார். పురుషులు భార్యల్ని ఎలా ప్రేమించాలో రాయబడి ఉంది అక్కడ. அந்த இடத்துல பார்த்தீங்கன்னா முதல் ஆலோசனை மனைவிக்கு தான் சொல்லப்படுகிறது. అక్కడ రాయబడినప్పుడు మొదటి ఆలోచన భార్యకే రాయబడి ఉంది. ஒரு குடும்பத்துக்கு தலைவர் புருஷன் தானே, ఒక కుటుంబానికి అధిపతి భర్తే. அப்ப அவருக்கு தானே முதல் ஆலோசனை சொல்லணும். ఆయన కదా మొదటి ఆలోచన చెప్పబడాలి. ஆனா ஆண்டவர் முதலாவது மனைவிக்கு தான் ஆலோசனை சொல்லி இருக்கார். కానీ ఆ వాక్య భాగాల్లో మొదట భార్యకే హెచ్చరికలు చేయబడ్డాయి.
மூன்று இடத்துலயுமே அப்படிதான் இருக்குது. 3 చోట్ల భార్యలకే మొదటి హెచ్చరిక. நான் ரொம்ப யோசித்தேன், ஏன் 3 இடத்துல மனைவிக்கு முதல் ఆలోచన சொல்லப்படுது. నేను చాలా సార్లు ఆలోచించి ప్రార్థన చేశాను, ఎందుకు మొదట భార్యకి ఆలోచనలు చెప్పబడ్డాయి. அப்பொழுது ஆவியானவர் ஒரு வசனத்தை ஞாபகப்படுத்தினார். ప్రభు నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేశారు. நீதிமொழிகள் 14ஆம் அதிகாரம் 1ஆம் வசனத்துல సామెతల గ్రంథం 14:1 புத்தி உள்ள ஸ்திரீ தன் வீட்டை கட்டுகிறாள், జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. புத்தி இல்லாதவளோ தன் கைகளினால் அதை இடித்து போடுகிறாள். బుద్ధి లేనిది రోజుకు ఒక తాటాకు వాసన తీసి పొయ్యిలో పెట్టుద్దని ஒரு குடும்பத்தை கட்டுகிற ஒரு பெரிய பொறுப்பை பெண்கள் கையில தான் ஆண்டவர் கொடுத்திருக்கிறார். కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత భార్యకే ఇవ్వబడింది. ஒரு கணவன் இந்த குடும்பத்துக்கு தலைவனா இருந்தாலும் భర్త కుటుంబానికి పెద్దగా ఉండొచ్చు గాని அந்த குடும்பத்தை கட்டி எழுப்பக்கூடிய பொறுப்பை ஆண்டவர் பெண்கள் கையில கொடுத்திருக்கிறார். కుటుంబాన్ని కట్టుకొని లేవనెత్తుకోవడం భార్యకే ఇచ్చారు దేవుడు. ఆ ఘనత அவங்களால தான் கட்ட முடியும். ఆడవాళ్ళ భార్యల ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి. இயற்கையாகவே பெண்களுக்கு தான் அந்த சுபாவம். ఎందుకంటే భార్యలకి అలాంటి మంచి స్వభావం దేవుడిచ్చున్నాడు. வீட்டை சுத்தமா வைப்பது, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, குழந்தைகளை கவனிப்பது, పిల్లల్ని గమనించుకోవడం, சமையல் காரியங்களை கவனிப்பது, భోజనాలు వంట కార్యక్రమాలు చూసుకోవడం, இயற்கையாகவே பெண்களுக்குள்ளே அந்த சுபாவத்தை ஆண்டவர் வைத்திருக்கிறார். అలాంటి మంచి సుగుణాలు మంచి లక్షణాలు భార్యలకే దేవుడిచ్చున్నారు. அதனால நீங்க தான் அந்த குடும்பத்தை கட்ட வேண்டும் என்று பொறுப்பு கொடுக்கிறார். కనుక స్త్రీలు లేక భార్యలే కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుడు మీకు ఇచ్చారు. இன்றைக்கு இங்க அமைய போற குடும்பத்துல இந்த குடும்பத்தை கட்டுகிற பொறுப்பை இந்த மணமகள் கையில ஆண்டவர் கொடுக்கிறார். ఇదిగో ఈ నవదంపతుల్లో కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఇదిగో ఈ ఇల్లాలకి ఇస్తున్నారు దేవుడు. அதனால்தான் முதலாவது ஆலோசனை மனைவிக்கு சொல்லப்படுகிறது. మొట్టమొదటి ఆలోచన భార్యకే చెప్పబడింది. இந்த குடும்பத்தை கட்டுறது ரொம்ப கடினமான ஒரு பணி. ఇంటిని కట్టుకోవడం చాలా కష్టమైన పని. இந்த 2 பேருமே கட்டட கட்டுகிற தொழில இருக்கிறவங்க. వీళ్ళిద్దరూ ప్రస్తుతం కట్టే కార్యక్రమాల్లో ఉన్నారు. அவர் சிவில் இன்ஜினியர், ఆయనేమో సివిల్ ఇంజనీర్, இவங்க ఆర్కిటెక్ట్. ఈమెమో ఆర్కిటెక్ట్. 2 பேரும் சேர்ந்து அழகான கட்டிடத்தை கட்டிடுவாங்க. వాళ్ళిద్దరు కట్టి చాలా బిల్డింగ్లు కట్టారు చెన్నైలో. அதுக்கு தான் 2 பேரும் படிச்சிருக்காங்க. అందుకోసమే వాళ్ళిద్దరు చదువుకున్నారు. ஆனா 100 மாடி கட்டடத்தை கட்டிடலாம், 100 అంతస్తుల డాబా కట్టడం కంటే ஒரு குடும்பத்தை கட்டி எழுப்புறது அதை விட கஷ்டம். ఒక్క ఇంటిని కట్టి లేపుకోవడం చాలా కష్టం. என்னால் அந்த குடும்பத்தை அமைத்தவர் கர்த்தர். ఎందుకంటే కుటుంబాన్ని కట్టేవాడు దేవుడు. அந்த குடும்பத்தை ஆசீர்வதிக்க விரும்புகிறவர் கர்த்தர். కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడింది దేవుడు. அதனால சாத்தானுக்கு அது பிடிப்பதில்லை. సాతాను గాడికి అది అస్సలు ఇష్టం ఉండదు. குடும்பத்தை உடைக்க அவன் பிரயாசப்படுவான். వాడు రాత్రి పగళ్ళు కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలని కంకణం కట్టుకోవడం. அதனால குடும்பத்தை கட்டி எழுப்பது சாதாரண காரியம் அல்ல. అందుకే కుటుంబాన్ని కట్టుకోవడం సాధారణమైన పని కాదు. பெண்கள் உணர்ந்து கொள்ள வேண்டும். అందుకే భార్యలు ప్రార్థన చేయాలి. உங்களை நம்பித்தான் பெரிய பொறுப்பை ஆண்டவர் தருகிறார். సాక్షాత్తు సృష్టికర్తగైన దేవుడు కుటుంబాలను కట్టుకునే బాధ్యత మీకు ఇచ్చారు. அப்ப மனைவிக்கு என்ன ஆலோசனை ஆண்டவர் சொல்லுகிறார்? అప్పుడు భార్యకి దేవుడు ఏం ఆలోచన చెప్తున్నారు? மனைவிகளே உங்களுடைய புருஷருக்கு கீழ்ப்படியுங்க. భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి. கர்த்தருக்கு கீழ்ப்படுகிறதை போல கீழ்ப்படியுங்க. ప్రభువుకి లోబడినట్లుగా మీ సొంత పురుషునికి లోబడి ఉండాలి. அதைதான் இந்த மணமகளுக்கு இந்த ஆண்டவர் ஆலோசனையா சொல்லுகிறார். అదే ఆలోచన ఈ రోజున కాబోతున్న ఇల్లాలకి దేవుడిస్తున్నారు ఆలోచన. எப்படி தேவனுக்கு கீழ்ப்படுகிறாயோ அதே மாதிரி உன் புருஷனுக்கு கீழ்ப்படிய வேண்டும். సాక్షాత్తు ప్రభువుకి ఏ విధంగా లోబడుతున్నారో సొంత పురుషునికి అలాగున లోబడి ఉండాలి. ஆதியிலே அருமையான தேவனுடைய குடும்பத்தை கட்டியெழுப்பின பெண்கள் புருஷர்களுக்கு கீழ்ப்படிந்து தங்களை அலங்கரித்தார்கள் என்று வசனம் சொல்லுகிறார். మన పితరుల దినాల్లో మనం గమనించుకుంటూ వస్తే వాళ్ళ కుటుంబాలు కట్టబడ్డాయంటే కేవలం స్త్రీలు ఓపికతో ప్రార్థనతో కుటుంబాలు కట్టుకుంటూ వచ్చినట్టుగా బైబిల్లో చూస్తాం. அவர்கள் கீழ்ப்படிந்து குடும்பத்தை கட்டினார். వాళ్ళు భర్తలకు విధేయత చూపి కుటుంబాలు కట్టుకుంటూ వచ్చారు. எப்பொழுதும் மனைவி புருஷனுக்கு கீழ்ப்படிந்திருக்க வேண்டும். ప్రతి క్షణం భార్య భర్తకి లోబడే ఉండాలి. கீழ்ப்படுகிறதுனால அடிமை அல்ல. భర్తకు విధేయత చూపడం బానిసత్వం కాదది. ஆண்டவர் மனைவியை புருஷனுக்கு அடிமையாய் கொடுக்கவில்லை. దేవుడు భార్యని భర్తకి బానిసగా ఇవ్వలేదు, ஏற்ற துணையாய் கொடுத்திருக்கிறார். సాటి అయిన సహకారిగానే ఇచ్చారు దేవుడు. புருஷனுக்கு துணையாய் இருக்கும்படிக்கு భర్తకి సహకారిగా ఉండేందుకే ఇచ్చారు. அவள்தான் ஏற்ற துணை. అది సాటి అయిన సహకారి. இனி மரணம் வரைக்கும் அந்த துணை நீடிக்கும். మరణం వేరు చేసేంత వరకు ఒకళ్ళకు ఒకళ్ళు సాటి అయిన సహకారులుగానే జీవించాలి. அது தேவன் கொடுத்த ஒரு துணை. అది దేవుడిచ్చిన బాధ్యత. அதனால மனைவி அடிமை கிடையாது. అందుకే భార్య బానిస కాదు.
நீ நான் சொல்லபடி தான் கேட்கணும், நீ எனக்கு அடிமை என்று புருஷன் சொல்ல முடியாது. ఏ భర్త కూడా భార్యని నీవు నాకు దాసిగా బానిసగా బతకాలని ఎవరు చెప్పకూడదు. அந்த மனைவியை கனப்படுத்த வேண்டும் என்று வேதத்தில் சொல்லப்பட்டது. భార్యని ఘనపరచమని వాక్యంలో రాయబడి ఉంది. அந்த மனைவி எப்பொழுது கீழ்ப்படிவதிலே கவனமாக இருக்க வேண்டும். భార్య ఎప్పుడు విధేయత చూపడంలో కాస్త మెలకు కలిగి ఉండాలి. நீங்கள் கீழ்ப்படியும் போது உங்களுடைய குடும்பம் அழகாக கட்டப்படும். మీరు విధేయత చూపితేనే మీ కుటుంబం అందంగా కట్టబడుతుంది. எனக்கு ஒரு సహోదరரை தெரியும். నాకు సహోదరుడు తెలుసు. அவர் தன் மனைவியை ரொம்ப நேசிப்பார். తను తన భార్యని చాలా ప్రేమిస్తాడు. மனைவிக்கு சமையலெல்லாம் கூட ஹெல்ப் பண்ணுவார். భార్య వంట చేసేటప్పుడు దగ్గరుండి వంట చేస్తారు. తను ரொம்ப అన్பாய் வைத்திருப்பார். చాలా ప్రేమ. ஒரு நாள் அவர் சாயங்காலத்தில் இங்கே என்னை தேடி வீட்டுக்கு வந்தார். ఓ రోజు సాయంకాలం ఆ సహోదరుడు నన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. அவருடைய முகத்திலே துக்கம் காணப்பட்டது. అతని ముఖంలో బాధ, దుఃఖం. ரொம்ப அமைதியா உட்கார்ந்திருந்தார். అక్కడ మౌనంగా కూర్చొని ఉన్నాడు. என்ன பிரச்சனை என்று கேட்டேன். బ్రదర్, సమస్య ఏమిటో చెప్పండి అని అడిగాను. அவர் உடனே சொன்னார், நான் என்னுடைய மனைவியை அடித்து விட்டேன்னு சொன்னார். నేను ఈరోజు నా భార్యని కొట్టానండి అని చెప్పాడు. என்னால் அதை நம்பவே முடியவில்லை. నేను అసలు నమ్మబుద్ధి కాలేదు, నాకు నేను అసలు నమ్మలేదు కూడా. என்னால் அவ்வளவாய் அவர் மனைவியை நேசிக்கிறார். ఎందుకంటే భార్య అంటే తనకు అంత ప్రేమ. ஆனா அடிச்சுட்டு வந்து உட்காந்து துக்கப்பட்டு அழுது கொண்டு இருக்கிறார். భార్యని కొట్టేసి వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని. ஏன் நீங்க அப்படி செய்ய மாட்டீங்களே, ஏன் அப்படி கை நீட்டினீங்கன்னு சொல்லி அவரிடத்துல பேசினேன். బ్రదర్, మీరు అసలు మీ భార్యని మీ పండితి మాట కూడా అనరు కదా, ఎందుకు అలా చేసి వచ్చారని చెప్పి అడిగాను నేను. என் மனைவி இன்றைக்கு நான் சொல்றதுக்கெல்லாம் எதிர்த்து பேசி கீழ்ப்படியாமல் அவள் முரண்டுத்தனமாய் பேசி கொண்டிருந்தாள். ఎందుకోనండి ఈరోజు నా భార్య నేను ఏది చెప్పినా నా మీద తిరుగుబాటు చేస్తూ మూర్ఖంగా మాట్లాడుతూ ఎదిరించి మాట్లాడుతూ ఉండే సరే చెత్తగొట్టేసి. ஆகவே எனக்கு கோபம் வந்து விட்டது. అందుకే నేను కోపం తట్టుకోలేక చెత్తగొట్టాను. ஆகவே நான் இதுவரை செய்யாத ஒரு తప్పై பண்ணிவிட்டேன். అందుకే ఇంతవరకు నేను చెయ్యని తప్పు ఈ రోజు చేసేసాను, కొట్టేసాను నా அவர் భార్యని. ரொம்ப வேதனையா துக்கப்பட்டு బాగా 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 హృదయ వేదనతో కూర్చున్నాడు అక్కడ. அப்ப அவருடைய மனைவி கீழ்ப்படியாததுனால எதிர்த்து நின்றதுனால அவருக்குள்ள கோபம் வந்து விட்டார். భార్య ఎప్పుడైతే భర్తని ఎదిరించిందో, మాట వినలేదో, తినికి కోపం వచ్చి తప్పు చేయాల్సిన పరిస్థితి. ஒரு மனைவி சாந்தமாய் அமைதலாய் போகும்போது ఓ భార్య శాంతమూర్తిలాగా ఉంటే கணவனுடைய கோபம் கூட மாறிவிடும். భర్త యొక్క కోపం కూడా సంతోషంగా మారిపోతుంది. வேதத்துல பெண்களுக்கு எது அழகுன்னு சொல்லப்பட்டு இருக்கிறார். బైబిల్లో భార్యలకి ఏది అందాన్ని ఇస్తుందని రాసిందంటే, இப்போ திருமணம் சொன்ன உடனே அதுக்கு ஒரு அலங்காரம் பண்ணப்படுகிறது. పెళ్లి అన్న వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డిఫరెంట్ అలంకారంలో ఉన్నారు. నిన్న లేని అందం మీద వాళ్ళిద్దరికి నిద్ర లేచింది ఈ రోజు. అదే మణమగల్ని தெரியும் அடையாளத்துக்கு. అదే పెళ్లి అన్న వెంటనే అదిగో ఆ సిగ్గు సంథింగ్ ఉంటది. இன்றைக்கு தான் அந்த அலங்காரம். అదిగో చెప్పలా నిన్న లేని అందం నిద్ర లేచింది. நாளைக்கு இதே மாதிரி ட்ரெஸ் போட முடியுமா? రేపు ఈ డ్రెస్ వేసుకుంటారా? இன்னைக்கு கல்யாணத்தை அன்னைக்கு தான் இந்த மாதிரி அலங்காரம். రోజు పెళ్లి గనక అదిగో తగతగలాడుతున్నారు ఇద్దరు. தலையில கிரீடம், అదిగో ఆమెకు కిరీటం, நல்ல ஒரு நீண்ட ஒரு வெள்ளையான வறுமையான வஸ்திரம். ఆరుగురు పట్టుకొచ్చారు ఆ వెనక వస్త్రం కింద జీరాడుతూ ఉంటే. அது திருமணத்திற்காக மணமகளுக்கு கொடுக்கப்படுகிற ஒரு அலங்காரம். పెళ్లి కోసం పెళ్లి కూతురికి ఇవ్వబడిన ప్రత్యేకమైన ఒక అలంకారం అది. அது தவறு கிடையாது, తప్పేం కాదు. மணமகள் అలంకరించబడని బైబిల్లో சொல்லப்பட்டது. పెళ్లి కుమార్తె అలంకరింపబడాలని వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది. ஆனா இது இன்றைக்கு மட்டும்தான் இந்த అలంకారం. ఈ రోజు మాత్రమే ఈ అలంకారం, நாளையிலிருந்து இது இருக்காது. రేపు ఉన్నది ఈ అలంకారం. ஆனா பெண்களுக்கு நிரந்தரமான அலங்காரத்தை குறித்து பைபிள்ல சொல்லப்பட்டது. అయితే భార్య నిరంతరము అలంకరించుకోవాల్సిన ఒక అలంకారాన్ని గురించి బైబిల్లో రాసింది. 1 பேதுரு 3ஆம் அதிகாரம் పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనத்தில் இருக்கிறது. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వాక్యాల్లో రాసింది. சாந்தமும் அமைதிலும் உள்ள ஆவியாகிய 4వ వాక్యంలో సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయము. சாந்தமும் அமைதிலும் உள்ள ஆவியாகிய இருதயத்தில் மறைந்திருக்கிற குணமே அழியாத அலங்காரம். వాళ్ళ హృదయాలలో అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం కలిగిన వారే ఉండాలట. அப்ப பெண்களுக்கு உண்மையான அலங்காரம், நிரந்தரமான அலங்காரம் எதுன்னா சாந்தமும் அமைதிலும் உள்ள ஒரு ஆவி. స్త్రీకి నిజమైన అలంకారం ఏమిటంటే సాధువులాగా, మృదువైనట్టి శాంతమూర్తుల్లాగా ఉండాలి. అది నిజమైన అలంకారం. சாந்தமா பேசணும்,
నెమ్మదిగా మాట్లాడాలి, அமைதியா இருக்கணும். మృదువుగా మాట్లాడాలి. ஒரு பெண்ணுக்குள்ள அந்த அலங்காரம் அந்த சுபாவம் வந்துட்டாலே అలాంటి మంచి సుగుణాలు ఒక స్త్రీలో ఉంటే அந்த குடும்பத்துல ஒரு அமைதி, சந்தோஷம், சமாதானம். ఆ కుటుంబాలు స్వర్గ సీమల్లాగా వర్ధిల్లుతూ ఉంటాయి. எவ்வளவு பெரிய கோபப்படுற கணவனா இருந்தா கூட மாறி விடுவான். ఎంత కోపిష్టి భర్త అయినా మీలో ఉన్న ఆ సాధువైనట్టి ఆ అలంకారం మార్చేస్తుంది తన్ని. ஒரு சமயம் ஒரு கணவன் மனைவி நாங்கள் ஹோட்டலில் சாப்பிடும்போது வந்து சந்தித்தார்கள். నేను ఒకసారి హోటల్లో టిఫిన్ చేస్తా ఉంటే భార్యాభర్తలు వచ్చి నన్ను కలిశారు. அந்த சகோதரர் சொன்னார், இது என் மனைவிని அறிமுகப்படுத்தினார். ఆ బ్రదర్ పరిచయం చేశారు, పాస్టర్ గారు ఈవిడ నా భార్య అని పరిచయం చేశాడు. அப்படி சொல்லிட்டு இன்னொரு காரியம் சொன்னார். చెప్పి ఇంకో మాట అన్నాడు, நான் ஒரு பயங்கரமான முரடன், నేను భయంకరమైన మొరటోడిని, మూర్ఖుణ్ణి. அம்மாவுக்கு கீழ்ப்படிய மாட்டேன், మా అమ్మగారికి లోబడేవాడిని కాదు, அப்பாவுக்கு கீழ்ப்படிய మా மாட்டேன், నాన్నగారి మాట వినేవాడిని కాదు, யாரு சொன்னாலும் கேட்க மாட்டேன், ఎవరు చెప్పినా ఎవడి మాట నేను వినేవాడిని కాదు. எங்க அப்பாவே என்ன கண்ட பயப்படுவாங்க, నన్ను చూస్తే మా నాన్న గడగడలాడిపోయేవాడు. நான் முரட்டு சுபாவம் உள்ளவன். భయంకరమైన మూర్ఖుణ్ణి నేను. எங்க அம்மா சொல்லுவாங்க, మా అమ్మ చెప్పేవారు, யாரு வந்து இவங்கிட்ட வந்து கஷ்டப்பட போறாளோ மனைவியா வந்துன்னு சொல்லுவாங்க. ఎవత్తం చేసుకుంటాడో వీడ చచ్చిపోతాడు దెబ్బకని అంటా ఉండేదంట వాళ్ళమ్మ. அப்படியாப்பட்ட ஆள் நான். అంత మూర్ఖుడు నేను. ஆனால் எனக்கு திருமணமான பிறகு అయితే పెళ్ళైన తర్వాత என் வாழ்க்கை నా மாறிவிட்டது. జీవితం మారిపోయింది. நான் இன்றைக்கு ஆண்டவருடைய பிள்ளையாய் மாறி இருக்க காரணம் என்னுடைய மனைவி. నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని విశ్వాసగా జీవిస్తున్నానంటే కేవలం నా భార్య యొక్క మృదువైన మనస్సును బట్టి నేను మారిపోయానని அவர் చెప్పాడు. சொன்னார், என் மனைவியினுடைய சாந்தம், నా భార్య యొక్క శాంత స్వభావం, அமைதி, ఆవిడ యొక్క మృదువైన మనసు, அவருடைய ஜெபம், ఆవిడ ప్రార్థన, அவருடைய அருமையான சுபாவங்கள் தான் என்னை மாற்றின. ఆమె యొక్క మంచి మనస్సే నన్ను మార్చేసిందని చెప్పాడు. அவர் சாட்சி கொடுத்தார். ఆయన సాక్ష్యం చెప్పాడు. அதைத்தான் வசனம் சொல்லுகிறார். అదే వాక్యం చెప్తా ఉంది. அதனாலதான் பெண்கள் சாந்தம், அமைதி உள்ள ஆவியை பெறுவதற்கு நீங்க ஜெபிக்கணும். అందుకే భార్యలు మృదువైనటువంటి సాధువైనటువంటి అక్షయ అలంకారం ధరించుకొని ప్రార్థన చేయాలి. அப்பதான் குடும்பத்தை கட்ட முடியும். అప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. அதனால் ஆண்டவர் சொல்லுகிறார், ஸ்திரீயானவள், மனைவியானவள் புருஷனுக்கு கீழ்ப்படிய. అందుకే వాక్యం హెచ్చరిస్తుంది, స్త్రీలారా మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. புருஷர்களுக்கு ஆண்டவர் சொல்லுகிறார், భర్తలకు కూడా హెచ్చరికలు ఉన్నాయి అక్కడ. புருஷர்களே, உங்களுடைய மனைவிகளில் அன்பு கூறுங்கள், భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, அவர்களை கசந்து கொள்ளாதிருங்கள். కోప్పడతాళ్ళ మీద. இந்த மணமகனுக்கு ஆண்டவர் சொல்றார், மனைவியினிடத்தில் அன்பு கூற வேண்டும். ఇదిగో నానే, నీ భార్య మీద నువ్వు ప్రేమ కుమ్మరించాలి. அவர் சொல்ல, நான் அன்பு கூர்ந்து தானே கல்யாணம் பண்ண போறேன்னு சொல்லுவார். అయ్యా ప్రేమ లేకపోతే నేను ఆ పిల్లని ఎందుకు చేసుకుంటానని వాడు. கல்யாணம் பண்ண வரைக்கும் நிறைய பேர் அன்பா தான் இருக்கிறாங்க. పెళ్ళయ్యేంత వరకు ఇదిగో ఈ ప్రేమ కారుస్తారు అందరూ. கல்யாணத்துக்கு அப்புறம் உங்களுடைய அன்பு அதிகமாக வேண்டும். 3 నాళ్ళ ముచ్చట తీరాకే ప్రేమ అధికం అవ్వాలట. அப்போ உங்களுடைய மனைவியினிடத்தில் அன்பு அதிகமாக வேண்டும். ఈ రోజు మొదలుకొని పర్సంటేజ్ పెంచుతా ఉండాలి నువ్వు ప్రేమలో. அப்போ புருஷன் மனைவியிடத்தில் அன்பு கூறும்போது அந்த குடும்பம் ஆசீர்வதிக்கப்படும். భర్త భార్య మీద అపారమైన ప్రేమ కురిపిస్తున్నప్పుడే కుటుంబాలు కట్టబడతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. அந்த அன்புல கூட ஒரு முக்கியமான காரியம் இருக்குது. ఆ ప్రేమలో కూడా ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది. அந்த 1 பேதுரு 3 அதிகாரத்துல பேதுரு சொல்லுகிறார், పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పేతురు అంటారు, బలవీన பாண்டமாய் இருக்கிறபடியா భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి அவர்களோடு கூட நீங்கள் விவேகத்தோடு வாழ வேண்டும். జ్ఞానంతో కాపురం చేయాలట. எல்லா புருஷர்களும் அறிந்து கொள்ளுங்க, భర్తలందరూ గుర్తుపెట్టుకోండి బాబు, பெண்கள் பலவீன பாண்டம், భార్య బలహీనమైన కుండలాంటి. அதனால புருஷர்கள் விவேகத்தோட வாழணும். గనుక భర్తకి జ్ఞానంతో కాపురం చేయాలి. அவங்களுக்கு என்ன பலவீனம்? ఏం బలహీనం వాళ్ళకి? சரீர பலவீனம் கிடையாது, శరీర బలహీనతలు కాదు. அவங்க విమానం ఓட்டுறாங்க, కారు ఓட்டுறாங்க, எல்லா ఆண்களுக்கு ఈక్వల్ எல்லா வேலையும் செய்யறாங்க. ఆడోళ్ళు ఏం బలహీనలు కాదు, విమానాలు నడిపిస్తున్నారు, రాకెట్లు నడిపిస్తున్నారు, ట్రైన్లు నడిపిస్తున్నారు, అన్ని నడిపిస్తున్నారు. அதனால அவங்களுடைய பலவீனம் என்ன என்பதை நாம் புரிந்து கொள்ளணும். వాళ్ళ బలహీనత శారీరకంగా కాదట, వాళ్ళ మనసులో ఉంటుంది. అది గమనించాలి. భర్త, எல்லா பெண்களுக்குமே ஒரு பலவீனம் இருக்கும். భార్యలందరికీ కొన్ని ఒక బలహీనత, அது மனைவிகளுக்கு உள்ள பலவீனம். అది భార్యలకు ఉండే బలహీనం. என்ன பலவீனம்? ఏం బలహీనం? என்னுடைய புருஷன், నా భర్త ஆண்டவருக்கு பிறகு என்னதான் அதிகம் நேசிக்கணும், దేవుని తర్వాత నా భర్త నన్నే ప్రేమించాలి. இதுதான் அவனுடைய பலவீனம்.
అది ఈ ఆడవాళ్ళకున్న బలహీనత. இனிமே கல்யாணத்துக்கு அப்புறம் இவரு அவருடைய மனைவியை தான் அதிகமா நேசிக்கணும். పెళ్ళైన తర్వాత భర్త తన భార్యని మాత్రమే ప్రేమించాలి. ஆண்டவருக்கு முதல் இடம், அதன் பிறகுதான் மனைவிக்கு. మొదటి స్థానం దేవునికి, రెండో స్థానం భార్యకి. இல்ல எங்க அப்பா தான் எனக்கு ரொம்ப முக்கியம், అబ్బాయి లేదని మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం எங்க அம்மா అనకూడదు. தான் ரொம்ப முக்கிయం, మా అమ్మ అంటే చచ్చిపోతాను నేను அவங்க అనుకో, இல்லாம நான் இப்படி வந்திருப்பேன், వాళ్ళు లేకపోతే నేనెట్ట పుట్టాను అని అనొచ్చు. நீ இன்னைக்கு வந்தவ தானே, నువ్వు ఇప్పుడు వచ్చేవే అనొచ్చు. அப்படி பேச முடியாது. అలా మాట్లాడకూడదు. இயேசுவே சொல்லுகிறார், தன் தாய் தகப்பனை விட்டு மனைவியோடு இசைந்திருப்பான். వాక్యమే సెలవిస్తుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలి. இன்னைக்கு ஒரு ஏற்ற துணையை கர்த்தர் கொடுத்திருக்கிறார். ఇదిగో ఈ శుభవేళలో చక్కటి సాటి అయిన సహకారిని నానికి దేవుడిచ్చారు. இது கர்த்தர் கொடுத்த துணை, ఇది దేవుడిచ్చిన సహకారి. அதை துக்கப்படுத்தி விடக்கூடாது, తనని దుఃఖపరచకూడదు. அதை கவனமாய் பார்த்து கொள்ள வேண்டும். జాగ్రత్తగా జ్ఞానంతో తెలుసుకోవాలి. அந்த மனைவியினுடைய எதிர்பார்ப்பு அன்பு. భార్య యొక్క ఎదురు చూపు ఏంటంటే, నా భర్త నన్ను ప్రేమించాలి, என்னுடைய கணவன் என்னை தான் அதிகமா நேசிக்கணும், నా భర్త నన్నే అధికంగా ప్రేమించాలి. வேற யார் மீதாவது அதிக அன்பு செலுத்துறது தெரிஞ்சது, ఆవగిందంత ప్రేమ కూడా వేరే వాళ్ళ మీదకి వెళ్ళినట్టు తెలిస్తే வீட்டுக்குள்ள யுத்தம் ஆரம்பிச்சிடும். ఇక కొంప కొల్లేరే, அங்கதான் சமாதானம் பாதிக்கப்படும். అక్కడే స్టార్ట్ అవుద్ది. ఇక இதை புருஷர்கள் போல புரிந்து கொள்ள வேண்டும். ఈ విషయాన్ని భర్తలందరూ గుర్తు పెట్టుకోవాలి. அப்ப எங்க அப்பா அம்மாவை நேசிக்க கூடாதா? అంటే తల్లిదండ్రులు ప్రేమించద్దు అని కాదు, அவங்களை விட்டு விட்டு விரட்டிடணுமா? ఇక వాళ్ళని వదిలిపెట్టి వేరే కుంపటి పెట్టమని కాదు. அப்படி வேதம் சொல்லவில்லை. అలా వాక్యం చెప్పట్లేదు. ஒரே வீட்டுல கூட நீங்க இருக்கலாம், ఒకే ఇంట్లోనే ఉండాలి, பெற்றோர் உங்களுக்கு கூட இருக்கலாம், తల్లిదండ్రులు కూడా మీతోనే ఉండాలి. அவர்களான விவேகத்தோட நீங்க வாழணும். జ్ఞానం జ్ఞానం జ్ఞానంతో కాపురం చేయాలి. அந்த பக்கம் அப்பா அம்மாவையும் துக்கப்பட ఓ விடக்கூடாது, ప్రక్కన తల్లిదండ్రుల మనస్సుని దుఃఖపరచకూడదు, மனைவியும் துக்கப்பட ఓ விடக்கூடாது. ప్రక్కన భార్యని బాధ పెట్టకూడదు. அதுக்கு தான் ரொம்ப விவேகம் வேணும். అందుకే అడకత్తిలో పోగ చెక్కలాగా జ్ఞానంతో కాపురం చేయాలి. இந்த பக்கம் தெரிஞ்ச அப்பா அம்மா சொல்லுவாங்க, நம்ம தான் பெற்று வளர்த்து இவனை படிக்க வச்சா இன்னைக்கு நம்மளை விட்டுட்டான். తల్లిదండ్రులు అంటారు, వీడిని పెంచి పోషించి పెద్ద చేస్తే వాడు మనల్ని మర్చిపోయారని తల్లిదండ్రులు అంటారు. அப்ப அவங்களும் துக்கப்படக்கூடாது, வந்திருக்கிற மனைவியும் துக்கப்படக்கூடாது. వాళ్ళు బాధపడకుండా, భార్య బాధపడకుండా జ్ఞానంతో కాపురం చేయాలి. அதனால்தான் அந்த விவேகத்தோட குடும்பம் நடத்தணும். అందుకనే పేతురు అనుభవపూర్వకంగా రాస్తారు, వివేకంతో జ్ఞానంతో కాపురం చేయండి అని. அதனால்தான் புருஷர்கள் மனைவியினிடத்தில் அன்பு கூற வேண்டும். భర్తలు పూర్తి స్థాయిలో భార్యని ప్రేమింపబద్ధులై ఉన్నారు. ஒரு நல்ல கணவன் மனைவி பிள்ளைகள்லாம் பெரிய ஆளாயிட்டாங்க. భార్య భర్తలకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా పెద్దోళ్ళు అయిపోయారు. அந்த நல்ல ரெண்டு பேர் கணவன் மனைவி ரெண்டு பேரும் ரட்சிக்கப்பட்டிருக்காங்க, கர்த்தருடைய பிள்ளைகள். భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళే. அந்த மனைவி சொல்றாங்க, என் புருஷனுக்கு என் மேல அன்பே இல்லைன்றான். భార్య అంటది, నా భర్తకి నా మీద అసలు ప్రేమే లేదండి అంది. அவருக்கே ஒரு மாதிரி வருத்தம் வந்து போயிட்டார். ఆ భార్యకే అసలు మనస్సు నిలకడగా ఉండట్లేదు భర్త మీద. அவர் சொல்ற மனைவி தான் நான் நேசிக்கிறேன் பிரதர். భర్త అంటాడు, అసలు నా భార్య తప్ప వేరే ప్రపంచం లేదండి నాకు అంటాడు. அப்படி மனைவி சொல்ல, இல்ல இல்ல அவங்க நேசிக்கிறதே இல்லை. భార్య అంటది, అస్సలు అతను నన్ను ప్రేమించట్లేదు. நான் சொன்னேன், ஏன் அப்படி சொல்றீங்க, உங்க கணவர் உங்களை ரொம்ப நேசிக்கிறார். నేనన్నాను, మీ భర్త నిన్ను బాగానే ప్రేమిస్తున్నారు కదమ్మా. அவங்க சொல்றாங்க, ఆవిడ అంటారు, கல்யாணம் ஆகி இத்தனை வருஷம் ஆச்சு, எனக்கு ஒரு சேலை கூட அவர் எடுத்து தந்தது இல்லை. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు చీర శారీ சரி, ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు ఇతను అంది. அவர் எடுத்து தந்தது இல்லை. అతను కొనిపెట్టలేదు నాకు. அந்த மனைவியுடைய எதிர்பார்ப்பு என்ன? భార్య యొక్క ఆశ ఏమిటంటే, என் புருஷன் ஒண்ணு வாங்கி கொடுத்தா அவர் ఎన్ மேல అன்பా இருக்காருன்னு అర్థం. ఆ భర్త చీర కొనిపెడితే ప్రేమ ఉందని భార్యలు అనుకుంటుంటారు. ஒரு சின்ன காரியம், చిన్న సింపుల్ థింగ్ ఇదంతే. இதை கூட நிறைய புருஷர்கள் புரிந்து கொள்வது. ఇది కూడా కొంతమంది మగాళ్ళకి అర్థమై సావదు. அவர் சொல்ல, எங்க அம்மா எடுத்து கொடுப்பாங்க. మా అమ్మ బోళ్ళని కొనిచ్చిందండి దానికి. அவங்க கேட்குறாங்க, அம்மாவை என்ன கல்யாணம் பண்ணியிருக்கேன், இவரு தானே கல்யாணம். ఆవిడ అందంట, నేను చేసుకుంది నిన్న మీ అమ్మని రా అందంట. இந்த சின்ன காரியத்தை கூட புருஷர்கள் புரிந்து கொள்ளாதனால்தான் நிறைய குடும்பத்துல பிரச்சனை. ఈ చిన్న చిన్న విషయాలే భర్తలకు జాగ్రత్తగా ఆలోచించి వివేకం కలిగి కాపురం చేయాలి. அதனால புருஷர்கள் புரிந்து கொள்ள வேண்டும். అయితే భర్తలు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. எங்க அம்மா வாங்கி தருவாங்க,
మా అమ్మ కొని పెడుతుందిలే, நீ அவங்க கூட கடைக்கு போ, మా అమ్మతో ఇల్లు మా అమ్మ కొని పెడుతుంది அது சொல்லக்கூடாது. అని చెప్పకూడదు. புருஷன்கிட்ட தான் மனைவியோட எதிர்பார்ப்பு. భార్యకి ఒకటే లక్ష్యం, నా భర్త ఏదైనా కొని పెడతాడేమో అని ఎదురు చూస్తానే ఉంటది. அப்போ அவங்க நினைப்பாங்க என் மேல என் புருஷன் அன்பா இருக்கிறா. అలా మీరు తీసిచ్చారనుకోండి, వెంటనే భార్యలు ఫిక్స్ అయిపోతారు, నా భర్తకి నేనంటే చాలా ప్రేమ అని. அந்த அன்பை வெளிப்படுத்துவதற்கு நிறைய புருஷர்களுக்கு தெரிவது. ఆ ప్రేమని ఎలా ఎక్స్పోజ్ చేయాలో కొంతమంది భర్తలకి తెలియట్లేదు. பாருங்க, ஆண்டவர் நம்ம மேல வச்ச அன்பை எப்படி வெளிப்படுத்தினார். దేవుడు మన మీద ఉంచిన ప్రేమని ఎలా డెమాన్స్ట్రేట్ చేశారు. வெறுமனே இயேசு வந்து நான் உன்னை நேசிக்கிறேன்னு சொல்லி கொண்டிருக்கவர். యేసు ప్రభు వచ్చేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అక్కర్లేదు. சிலுவையில தன்னையே பலியாய் கொடுத்து இவ்வளவாய் நான் உன்னை நேசிக்கிறேன்னு சொன்னார். కల్వరి సిలువలో ఆఖరి రక్తపు పొట్టు వరకు కార్చి మరణించి ఎంతగా మిమ్మల్ని నేను ప్రేమించానని చెప్పకనే చెప్పారు ప్రభు. தேவன் தன்னுடைய அன்பை எப்படி வெளிப்படுத்தினார். దేవుడు తన ప్రేమని మన ఎడల ఎలా వెల్లడిపరిచారు. தன்னுடைய ஒரே குமாரனை தந்தருளி அந்த அன்பை வெளிப்படுத்தினார். అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మనందరి నిమిత్తం సిలువకు అప్పగించారు. அந்த மாதிரி நாம் அன்பை வெளிப்படுத்த வேண்டும். అలాంటి ప్రేమని భార్య పట్ల భర్త కనపరచాలి. அப்பொழுது அந்த கணவன் மனைவிக்குள்ள ஒரு நல்ல ஐக்கியம், அன்பு అప్పుడు உண்டாகும். భార్య భర్తల మధ్యలో బలమైన బంధం స్థిరపరచబడుతుంది. இந்த ரெண்டும் ஒன்றோடு இணைந்திருப்பதை பார்க்க முடியும். ఇవి రెండు ఒకటి కలిసినట్లుగా మీరు గమనించాలి. ஒரு மனைவி புருஷனுக்கு கீழ்ப்படிந்தால், భార్య భర్తకి విధేయత చూపితే அந்த மனைவி மேல புருஷனுக்கு அன்பு உண்டாகும். అలాంటి భార్య మీద భర్తకి ఆటోమేటిక్ గా ప్రేమ పుట్టేస్తుంది. கீழ்ப்படியிலன்னா அன்பு வராது. భర్తకి లోబడకుండా మాట వినకుండా ఉంటే భర్తలో ప్రేమ ఉండదు. ఇక மனைவி கீழ்ப்படிந்து புருஷனுடைய அன்பை சம்பாதித்துக் கொள்ள வேண்டும். భార్య విధేయత చూపి భర్త ప్రేమను పొందుకోవాలి. புருஷன் மனைவியினிடத்தில் அன்பு கூர்ந்தால் மனைவிக்கு புருஷனுக்கு கீழ்ப்படியணுன்ற எண்ணம் வரும். భర్త పూర్తి స్థాయిలో భార్య పట్ల ప్రేమను కనపరిస్తే ఆటోమేటిక్ ఆవిడ కూడా భర్తకు లోబడి ఉండడానికి ఇష్టపడుతుంది. ரெண்டு பேரும் அவங்கவுங்க வசனத்தின்படி வாழ்ந்தால் குடும்ப ஆசீர்வாதமாயிருக்கும். ఇద్దరు వాక్యానుసారంగా లోబడితేనే ఇలాంటి ప్రేమ విధేయతలు వాళ్ళలో చోటు చేసుకుంటాయి. ஆபிரகாம் கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தார். అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపారు. அதே மாதிரி நீங்க எப்பவும் வசனத்துக்கு கீழ்ப்படியணும். అలాగున నవదంపతులని మీరిద్దరూ దేవుని వాక్యానికి విధేయత చూపాలి. రెండోది, ஆபிரகாம் கர்த்தரை விசுவாசித்தார். అబ్రహాము దేవుణ్ణి విశ్వసించారు. ஆதியாகமம் 15:6 வாசிக்கிறோம். ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యంలో గమనిస్తాం. எல்லா நிலைமையிலும் கர்த்தரை விசுவாசித்தார். అన్ని పరిస్థితుల మధ్యలో అబ్రహాము దేవునిని విశ్వసించారు. விசுவாசிகளின் தகப்பன் என்று அழைக்கப்பட்டார். విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డారు. நீங்க ரெண்டு பேரும் கர்த்தரை விசுவாசித்து எல்லாவற்றிற்கும் கர்த்தரை சார்ந்து கொள்ள வேண்டும். మీరిద్దరూ ప్రభువుని విశ్వసించి అన్ని పరిస్థితుల్లో విశ్వాసం కలిగిన వాళ్ళై ప్రభువును సంతోషపెట్టారు. கர்த்தர் எங்களை கவனித்துக் கொள்வார். ప్రభు మమ్మల్ని గమనిస్తున్నారు. கர்த்தர் எங்க தேவையை சந்திப்பார். ప్రభు మన అవసరాలు తీరుస్తారు. கர்த்தர் எங்களை நடத்துவார். ప్రభు మనల్ని నడిపిస్తారు. உடைய முழு விசுவாசம் ஆண்டவர் மேல இருக்கணும். ఈ విశ్వాసము, సంపూర్ణ విశ్వాసం మీరు దేవుని మీద ఉంచాలి. சிலர் வேலை மேல விசுவாசம் வச்சிருவாங்க. కొంతమంది వాళ్ళ ఉద్యోగ వ్యాపారాల మీద విశ్వాసం ఉంచాలి. எனக்கு நல்ல வேலை இருக்குது, నాకు మంచి ఉద్యోగం, 1 லட்சம் ரூபாய் சம்பாதிக்கிறேன், నెలకు 1,00,000, எனக்கு பிரச்சனை இல்லை. నాకు ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి. கர்த்தர் எனக்கு இருக்கிறார், பிரச்சனை இல்லைன்னு சொல்ல மாட்டாங்க. ప్రభు నాకున్నారు, ఏ ఇబ్బంది లేదనే మాట రాదు వాళ్ళ నోట్లో. நான் 1 லட்சம் ரூபாய் சம்பாதிக்கிறேன், నేను 1,00,000 సంపాదిస్తున్నా, நான் பிசினஸ் பண்ணி 4 லட்சம் ரூபாய் சம்பாதிக்கிறேன், నేను బిజినెస్ చేస్తే నెలకి 4 లక్షలు அதனால எனக்கு என்ன సంపాదిస్తున్నా, வந்தாலும் பிரச்சனை இல்லை. కనుక నాకు ఏ ఇబ్బంది లేదండి. அங்க இயேசு ஆண்டவர் மேல் வைக்கிற விசுவாசத்தை மறுதலித்து விடுவார். దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని మర్చిపోయి వీటి మీద ఉంచేస్తారు. நம்மளை அறியாமலேயே நம்முடைய விசுவாசத்திலே விலகக்கூடிய சூழ்நிலை வந்துவிடும். తెలియకుండానే విశ్వాసములో నుంచి తొలగిపోయే ప్రమాదాలు ఉంటాయి. జాగ్రత్త. ஊழியக்காரன் கூட அப்படி விலகிடுவாங்க. సేవకులు కూడా ఈ కోణంలోనే త్రొట్టిల్లిపోతారు. ஊழியத்துக்கு வரும்போது கர்த்தர் தான் எல்லாரும் வருவாங்க. పరిచర్య ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ప్రభు 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 అని విశ్వాసం ఉంచుతారు. அப்ப சபை வளர்ந்து கொஞ்சம் விசுவாசம் வந்து தசமபாகம் வந்தவுடன் కాస్త సంఘాలు వృద్ధి చెంది చేతి నిండా దశంభాగాలు దొరికేసరికి நம்மள அறியாமலே தசமபாகத்து மேல விசுவாசம் போயிடும். తెలియకుండానే ప్రభు మీద ఉన్న విశ్వాసం దశంభాగాల మీదకి వెళ్తారు. அது ரொம்ப ஆபத்து.
భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి. நமக்கே அது தெரியாது. అది మనకే తెలియదు, మనం గ్రహించాలి. காணிக்கை கொடுக்கிற விசுவாசிகள் மேல விசுவாசம் போய்விடும். కానుకలు ఇచ్చే విశ్వాసుల మీదకే మనసు వెళ్ళిపోతుంటది. விசுவாசிகள் கொடுத்தாலும் கொடுக்காட்டாலும் உங்களை போஷிக்கிறவர் கர்த்தர். విశ్వాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనల్ని పోషించే దేవుడు సృష్టికర్త దేవుడు. దేవునికి உங்களை அழைத்தவர் கர்த்தர். మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. அந்த விசுவாசம் நமக்கு இருக்கணும். ఆ విశ్వాసం మనలో ఉండాలి. அப்படிதான் நம்ம எல்லாருமே கணவன் மனைவி நம்முடைய குடும்பத்துல கர்த்தர் தான் எங்களுடைய விசுவாசம். అలాగునే భార్యాభర్తలు ఇద్దరు ప్రభువే మనకు విశ్వాసం, ప్రభు మీదే మన విశ్వాసం అని విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచుకోవాలి. என்ன தேவை வந்தாலும் உடனே அப்பா கிட்ட வாங்கிக்கலாம். ఏ అవసరం వచ్చినా మా నాన్నగారిని అడుగుదాం, మా అమ్మగారిని అడుగుదాం అనుకోకూడదు. அப்படி பார்க்க கூடாது. అలా ఎదురు చూడకూడదు. உடனே கர்த்தரை பார்க்க பழகணும். ప్రథమంగా ప్రభువుని అడగాలి. கர்த்தரை விசுவாசிங்க. ప్రభువుని విశ్వసించాలి. ஆபிரகாம் அப்படி விசுவாசி. అబ్రహాము అలాగను విశ్వసించారు. கடைசியாக మూడోదిగా ஆபிரகாமிடத்தில் கண்ட இன்னொரு விசேஷமான காரியம், అబ్రహాము జీవితంలో మనం కనుగొనగలిగిన మూడో విషయం, ஆதியாகமம் 18 அதிகாரம் 22 வசனத்துல ఆదికాండం 18:22 మనం గమనిస్తాం. அவர் திறப்பிலே நின்று சோதம் குமர பட்டணத்துக்காக வேண்டுதல் செய்கிறார். అతను గుమ్మములో నిలబడి సొదొమ గొమొర్రా ప్రాంతాల కొరకు విజ్ఞాపన చేశాడు. ஆண்டவர் சோதம் குமர பட்டணத்தை அழிக்க வந்திருக்கிறார். సొదొమ గొమొర్రా జంట నగరాలని నాశనం చేయడానికి దేవుడు దిగొచ్చాడు. அந்த பாவம் பெருகி விட்டது. అక్కడ పాపం పెళ్ళుబుకుతా ఉంది. அப்பொழுது ஆபிரகாம் திறப்பிலே நின்று ஜெபம் செய்கிறார். అప్పుడు అబ్రహాము వాకిట్లో నిలబడి గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. மற்றவர்கள் மீது அக்கறை உள்ள ஒரு இருதயம் ஆபிரகாமுக்கு இருந்தது. మరొక్కరి మీద దయగలిగిన మనస్సు అబ్రహాముది. ஒரு சுயநலமாய் வாழ்ந்து கொண்டிருக்கவில்லை. ఏదో మనం ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్లుగా స్వార్థంతో బ్రతకలేదు తను. கிறிஸ்தவர்கள் சுயநலமாய் வாழக்கூடாது. క్రైస్తవుడు నిస్వార్థంగా బ్రతకాలి. நாம் மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் இருக்க தெரிந்து கொள்ளப்பட்டோம். మరొక్కరికి ఆశీర్వాదకరంగా ఉండడానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, రక్షించాడు. ஆபிரகாம் மற்றவர்களுக்காக திறப்பிலே நின்று ஜெபித்தார். అబ్రహాము మరొక్కల కొరకు గుమ్మలో నిలబడి ప్రార్థన చేసినాడు. அது ஆண்டவரை சந்தோஷப்படுத்தினார். అది దేవుని సంతోషపెట్టే మంచి హృదయం. நீங்க ரெண்டு பேரும் మీరిద్దరు కూడా மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் வாழ உங்களை அர்ப்பணித்துக் கொள்ள. మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు నేర్చుకోవాలి. அதற்கு மற்றவர்களுக்காக ஜெபிக்க வேண்டும். మరొకరి కొరకు ప్రార్థించాలి. இந்த தேசத்துல 130 கோடி மக்கள், ఈ భారతదేశంలో 130 కోట్ల పైచిలుకు జనాభా. நீங்க இருக்கிற சென்னை பட்டணத்துல கிட்டத்தட்ட 1 கோடி ஆத்மாக்கள். మీరుంటున్న చెన్నైలో 1 కోటి మంది ఉన్నారు. எவ்வளவு ஆத்மா பாவத்தில் அழிகிறார்கள். కోట్ల మంది, లక్షల మంది పాపంలో మునిగి తేలుతున్నారు. அவர்களுக்காக நீங்கள் ஜெபிக்க வேண்டும். వాళ్ళ కొరకు మీరు ప్రార్థించాలి. ரெண்டு பேரும் சேர்ந்து ஜெபிக்கணும். ఇద్దరు కలిసి ప్రార్థించాలి. ஆத்மாக்கள் ரட்சிக்கப்பட ஜெபிக்கணும். ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించాలి. ஆபிரகாம் மாதிரி திறப்பில் நின்று மன்றாடணும். అబ్రహాములాగా గుమ్మములో మోకరించి ప్రార్థించాలి. அப்ப ஆண்டவர் சந்தோஷப்படுவார். అప్పుడు దేవుడు సంతోషపడతాడు. அப்பொழுது கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். అప్పుడు దేవుడు మేమిద్దరిని ఆశీర్వదిస్తాడు. உங்க ஜெபத்து மூலம் அநேகர் ரட்சிக்கப்படுவார்கள். మీ ప్రార్థన ద్వారా అనేకులు రక్షించబడతారు. ஒரு காரியத்தை நான் கடைசியா சொல்லி முடிக்கிறேன். ఒకే ఒక కార్యాన్ని నేను చెప్పి ముగిస్తాను. இயேசுவுக்காக நீங்க ரெண்டு பேரும் ஏதாவது செய்யணும். యేసు ప్రభు కోసం మీరిద్దరూ ఏదైనా చేయాలి. ரெண்டு பேரும் சேர்ந்து ஆண்டவருக்காக என்ன செய்ய போறீங்க? మీరిద్దరు కలిసి ప్రభు కొరకు ఏం చేయబోతున్నారు? ஆண்டவரை சந்தோஷப்படுத்த என்ன செய்ய போறீங்க? ప్రభువును సంతోషపరచడానికి మీరు ఏం చేస్తారు? அவரை சந்தோஷப்படுத்துகிற ஒரே ஒரு விஷயம் ஆத்மாக்கள் ரட்சிக்கப்படுவது. యేసయ్య సంతోషపడే ప్రాముఖ్యమైన విషయం ఆత్మలు రక్షించబడడం. நீங்க ரெண்டு பேரும் சேர்ந்து எத்தனை ஆத்மாவை இயேசுவுக்கு கொண்டு வருவீங்க? మీరిద్దరు కలిసి ఎన్ని ఆత్మల్ని ప్రభు పాదాల దగ్గరికి నడిపించాలి? உங்களுடைய வாழ்நாள் முழுவதுக்குள்ள 100 ஆத்மாக்களையாவது கொண்டு வரணும்னு நீங்க யோசிக்க మీ தீர்மானம். యావత్ జీవితంలో 100 మందిని ప్రభు కొరకు మేము పట్టుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. 1000 ఆత్మ கொண்டு வந்தீங்கன்னா ஆண்டவர் இன்னும் சந்தோஷப்படுவார். 1000 మంది ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపిస్తే ఇంకా సంతోషపడతారు ఆయన. அதுக்காக என்ன செய்ய போறீங்க? దాని కొరకు మీరు ఏం చేస్తారు? உங்களுக்காக உயிரை கொடுத்த இயேசுவுக்காக ரெண்டு பேரும் சேர்ந்து என்ன பண்ண போறீங்க? మీ కొరకు ప్రాణాన్ని పెట్టిన ప్రభు కొరకు మీరు ఏం చేస్తారు? நீங்க வேலையை விட்டுட்டு வரணும்னு ஆண்டவர் சொல்லவில்லை. మీరు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలిపెట్టి రమ్మనట్లేదు ప్రభు. நீங்க வியாபாரம் செய்து கொண்டே, వ్యాపారం చేస్తూనే, உங்களுடைய பிசினஸை கவனித்துக் கொண்டே, బిజినెస్ చేస్తూనే எத்தனையோ ஆத்மாக்களை நீங்க சந்திப்பீங்க. ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు మీరు దర్శించవచ్చు. அவங்க ఆండోర్కుள்ள கொண்டு வரணும். వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. இயேசுவை அவங்களுக்கு நீங்க சொல்லணும். యేసు దగ్గర మీరు చెప్పాలి. அதுதான் ஆண்டவரிடத்தில் எதிர்பார்க்கிறேன். అదే మీ దగ్గర యేసు ప్రభు ఎదురు చూస్తున్నారు. நீங்க சொல்லுவதன் மூலம் அநேகர் ரட்சிக்கப்படுவார். మీరు చెప్తే అనేకులు రక్షించబడతారు.
இயேசுவுக்காக என்ன செய்ய போறீங்கன்னு தீர்மானிங்க. యేసు ప్రభు కొరకు మేము ఏం చేయాలనేది మీరు ఒక నిర్ణయం తీసుకోండి. அதுக்காக ஜெபம் பண்ணுங்க. అందుకొరకు ప్రార్థించండి. வாரத்துல 6 நாள் நீங்க உங்களுக்காக வேலை செய்யறீங்க. ఒక వారంలో 6 రోజులు మీ కొరకు మీరు పని చేసుకోండి. 7வது நாள் கர்த்தருடைய ஆலயத்துக்கு போறீங்க. 7వ రోజు ఆదివారం దైవ సన్నిధికి వెళ్తారు. ஒரு 2 மணி நேரம் வெளியே போய் ஆத்மாதாயம் பண்ணுங்க. ఆరాధన అయిపోయిన తర్వాత 2-3 గంటలు అట్లా వెళ్ళి బయటికి వెళ్ళి ప్రజలను దర్శించండి. இயேசுவுக்காக செய்யணும். ప్రభు కొరకు చేయాలి. நமக்காக உயிரையே கொடுத்திருக்கிறார். మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ஊழியக்காரங்க மட்டும்தான் செய்யணும்னு இல்லை. ఈ సేవకులు మాత్రమే ఈ పని చేయాలని ఏమీ లేదు. எல்லா విశ్వాసిகளும் ఆత్మక్கள் ఆదాయం பண்ணணும். ప్రతి విశ్వాసి నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. அதுதான் ஆண்டவருக்கு சந்தோஷம். అది ప్రభువుకు సంతోషం. ஒரு சமயம் நான் மெட்ராஸ் ஏர்போர்ட்ல இருக்கும்போது ஒரு சகோதரி, அவங்களுக்கு நடுத்தர வயசு இருக்கும், ఒక నడి వయసు కలిగిన ఒక సహోదరి నేను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నన్ను కలిశారు. எனக்கு தோத்திரம் சொல்லி பேசினார்கள். నాకు వందనాలు చెప్పి నాతో మాట్లాడడం ప్రారంభించారు. அவங்க பேசின లాంగ్వేజ్ பார்த்தா அவங்க ஒரு ఆర్థడాక్స్ హిందూ కుటుంబத்தை సార్ந்தவர்கள். ఆవిడతో మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు తెలిసింది ఏమిటంటే సనాతనమైన ఆ హిందూ బ్యాక్గ్రౌండ్ లో పుట్టి పెరిగిన బ్రాహ్మణ కుటుంబத்தை సార్ந்தவர், బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తిని వెంటనే నేను గుర్తుపట్టాను. సెంట్రల్ గవర్నమెంట్ లో பெரிய ஆபீசரா இருக்கிறாங்க. సెంట్రల్ గవర్నమెంట్ లో పెద్ద ఆఫీసర్ ఆవిడ. அவங்க கூட పిఏவாக ஒரு சகோதரி இருந்துகிட்டே இருக்காங்க. ఆమెతో ప్రక్కన ఒక పిఏ ఆమెతోనే ఉంటుంది. அவங்க சந்தோஷமா இயேசுவை பற்றி பேசினாங்க. ఆమె సంతోషంగా ప్రభువుని గురించి మాట్లాడింది. நான் கேட்டேன், உங்களுக்கு எப்படி இயேசுவை தெரியும்? నేను అడిగాను, తమరికి యేసు ప్రభు ఎలా తెలుసండి అని అడిగాను. உடனே அவங்க சந்தோஷமா சொன்னாங்க. వెంటనే ఆవిడ సంతోషంగా చెప్పింది, நான் కాలేజీలో படிக்கும்போது, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు என் கூட படித்த ஒரு கிறிஸ்தவ ஒரு சகோதரி தான் இயேசுவை எனக்கு அறிமுகப்படுத்தி, నాతో పాటు చదివిన ఒక క్రైస్తవ సహోదరి యేసు ప్రభుని గురించి నాకు நான் తెలిసింది. இவ்வளோ சந்தோஷமா இருக்க காரணம் அந்த சகோதரி. నేను ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నా క్లాస్మేట్. அந்த ஃப்ரெண்டை நான் மறக்கவே முடியாது. ఆ ఫ్రెండ్ ని నా జీవితంలో మర్చిపోలేను. இவங்க அவ்வளோ சந்தோஷமா சொல்லும் போது ఇవంత సంతోషంగా చెప్తా ఉంటారు. தேவன் எவ்வளவு சந்தோஷமாய் சொல்லுவார். ప్రభు ఇంకెంత సంతోషించుంటారు. ஆத்மாவை ஆதாயம் பண்ணுகிறவர்கள் தான் ஞானவான்கள். ఆత్మ జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తారని రాసింది. நீங்க ஆத்ம ஆதாயம் செய்யவில்லை, நீங்க விசுவாசி என்பதே சந்தேகம். మీరు ప్రభు కొరకు నశించిపోతున్న ఆత్మలు మీరు పట్టుకోకపోతే మీరు విశ్వాసులు అనడం కూడా నాకు సందేహమే. நீங்க ஆத்மாக்கள் ஆதாயம் பண்ணும்போது தான் நீங்க பூரணமான ஒரு விசுவாசியா மாறுவீங்க. సంపూర్ణమైన విశ్వాసులుగా మీరు మారాలంటే ప్రభు కొరకు ఆత్మల్ని రక్షించాలి. கணவன் மனைவி 2 பேரும் சேர்ந்து சர்ச்சுக்கு போறீங்க. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సన్నిధికి వెళ్తారు. ஷாப்பிங் போறீங்க. షాపింగ్కి వెళ్తారు. ஒண்ணா போய் சாப்பிட போறீங்க. ఇద్దరు కూర్చొని తింటారు. கல்யாண வீட்டுக்கு போறீங்க. పెళ్లికి వెళ్తుంటారు. எல்லா இடத்துக்கும் கணவன் மனைவியா போறீங்க. అన్ని చోట్లకి భార్యాభర్తలుగా వెళ్తారు. அதே மாதிரி ஒரு கிராமத்துக்கு போய் சுவிசேஷம் சொல்ல 2 பேரும் போகணும். అలాగునే గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళి స్వార్థ చెప్పాలి. மாசத்துல ஒரு நாளாவது போகணும். నెలకు ఒక రోజు ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. ஆண்டவர் அதை பார்த்து சந்தோஷப்படுவார். ప్రభు అది చూసి సంతోషిస్తారు. இயேசுவுக்காக ஏதாவது நீங்க செய்யணும். యేసయ్య కొరకు మీరు ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేయాలంతే. அதுக்காக ஜெபம் பண்ணி தீர்மானிங்க. దాని కొరకు మీరు ప్రార్థన చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి. ஆண்டவர் మகிழ்ச்சியோடு உங்களை ఆశీర్వదింపాர். ప్రభు సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ஆபிரகாமை போல ఆశీర్వదింపాர். అబ్రహాము వలె దేవుడు మిమ్మల్ని ஒரு ఆశీర్వదించును. நன்மையும் குறைவாய் இருக்காது. ఏ కొదవ మీకు ఉండదు. மேலும் மேலும் ஆசீர்வதித்து வைத்தவர். హెచ్చింపుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. அநேகருக்கு உங்களை ஆசீர்வாதமாய் வைப்பார். అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. அதற்காக உங்களுக்காக ஜெபிக்க போகிறோம். దానికోసం మీ ఇద్దరు కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. எல்லாரும் இணைந்து உங்களுக்காக ஜெபிக்க போகிறோம். అందరూ ఒక ఏక మనస్సుతో వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. நீங்களும் இன்னைக்கு ஒரு தீர்மானமா ஜெபிக்கணும். ఇక్కడ ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి రావాలి. நான் இந்த వசనத்தின்படி வாழுவேன். నేను కూడా ఈ వాక్యానుసారంగా నడుస్తాను. நானும் ஆத்மாதாயம் பண்ணுவேன். నేను కూడా ఆత్మల్ని రక్షిస్తాను. இயேசுவுக்காக ஏதாவது నా செய்வேன் ప్రభు కోసం నేను ఏదైనా చేస్తాను என்று அர்ப்பணித்துக் கொள்ள வேண்டும். అని ఒక తీర్మానానికి రండి. நாம் ஜெபிக்கலாம். ప్రార్థన చేద్దాం. தகப்பனே, இந்த சந்தோஷமான வேளைக்காக ஸ்தோத்திரம். దయగలిగిన మా తండ్రి, ఈ సంతోషకరమైన శుభవేళ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. இன்றைக்கு திருமணத்தில் இணைக்கப்படுகிற இந்த பிள்ளைகளுக்காக உம்மை துதிக்கிறோம். ఈ పరిశుద్ధ వివాహం ద్వారా
జత చేయబడబోతున్న యవ్వన బిడ్డల కొరకై మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాను. ஆபிரகாமின் தேவன் எங்கள் மத்தியில் வந்திருக்கிறதற்காய் ஸ்தோத்திரம். అబ్రహాము దేవుడు మా మధ్యలో దిగి ఉన్నందుకు స్తోత్రం నాయనా. இந்த பிள்ளைகளை ஆபிரகாமை போல ஆசீர்வதி. ఈ దంపతుల్ని అబ్రహాము వలె ఆశీర్వదించండి. ஒரு నన్மையும் குறைவுபடக்கூடாது. ఏ విధమైన కొదవ కొరత இவர்கள் లేకుండా ஆபிரகாமை போல வசனத்திற்கு கீழ்ப்படிய உதவி செய்யும். అబ్రహాములాగా మీ బిడ్డల విధేయతలయ్యేటట్టు కృప చూపించండి. ஆபிரகாமை போல விசுவாசிக்க உதவி செய்யும். అబ్రహాములాగా విశ్వాసములో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ஆபிரகாமை போல மற்றவர்களுக்காக ஜெபிக்க சுவிசேஷத்தை அறிவிக்க உதவி செய்யும். నశించిపోతున్న ప్రజలకి స్వార్థ చెప్పేటట్లుగా బిడ్డల్ని నడుము కట్టండి. இப்பொழுது உம்முடைய கரம் வைத்து அவளை ఇప్పుడే ஆசீர்வதி. బలిష్టమైన మీ హస్తం వారి మీద నిలిచి ఉండును గాక. ரெண்டு பேர் மேலும் உம்முடைய கரம் బిడ్డలిద్దరి வைக்கப்படுவதாக. మీద మీ హస్తాన్ని ఉంచినందుకు స్తోత్రం. கர்த்தருடைய ஆசீர்வாதம் இறங்குவதாக. దేవుని ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించబడును. கர்த்தருடைய வல்லமை அவள் மீது இறங்குவதாக. దేవుని యొక్క శక్తి వీళ్ళ మీద కుమ్మరించబడును. உம்முடைய அபிஷேகம் அவள் மேல మీ இறங்குவதாக. అభిషేకం వారి మీద నిలిచి ఉండును గాక. இந்த நிமிஷம் முதல் அவளை ఈ ஆசீர்வதியும். క్షణమే బిడ్డలు ఆశీర్వదించబడుదురు గాక. பிரசன்னம் விலகாமல் கூட ఇది இருக்கட்டும். మొదలుకొని మీ ప్రసన్నత విడువక బిడ్డలు ఎడల ஆபிரகாமை போல ஆசீர்வதித்து உயர்த்துவீராக. అబ్రహాములాగా బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించండి నాయనా. அவளை செழிக்க பண்ணுவீராக. వాళ్ళని విస్తరింప చేయండి నాయనా. சந்ததியை பெருக వీళ్ళ பண்ணுவீராக. సంతతిని విస్తరించుదురు గాక. சகல ஆசீர்வாதங்களையும் அருளி செய். సమస్త ఆశీర్వాదాలు బిడ్డలు పొందుదురు గాక. இந்த வசனத்தை கேட்கிற ஒவ்வொருவரையும் அப்படி ఈ ஆசீர்வதி. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యాలు జరిగించండి. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాస్త గట్టిగా సంతోషంగా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం, దీని యందు మనం సంతోషించి గట్టిగా చెప్పండి. మీరు రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు. మీరు చాలా సంతోషం. దివిలో నిర్ణయం, భూమిలో పరిణయం. ఈరోజు వరకు ఏకాంగులుగా ఉన్న బిడ్డల్ని దేవుడు ఆయన నిర్ణయం చొప్పున జత చేయడానికి ఆయన ఇష్టపడ్డారు, సంతోషపడ్డారు. కనుక ఈ కార్యం ఇరుపక్షాల కుటుంబ సభ్యులు సంతోషంతో శిరసావహించి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఇప్పటి వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు మన మధ్యలో నిలిచి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించినందుకు, జరిగిస్తూ ఉన్నందుకు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా అందరు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ మీ కుడి చేతిని నూతనంగా జత చేయబడిన నవదంపతుల వైపు చాపి ఆశీర్వదిస్తూ ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే మీ సంకల్పములో ఈ యవన బిడ్డలను మీరు తండ్రి మీ సంకల్పములో ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లి గర్భములో రూపించబడక మునిపి ప్రభువా, వీరిద్దరి ఎడల మీరు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ శుభవేళ తండ్రి నీ సన్నిధానంలో పరిశుద్ధులందరి సముఖమున తండ్రి భార్యాభర్తలుగా వీరిని మీరు జత చేసినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ శుభవేళ ఈ యవన బిడ్డల మీద మీ ఆశీర్వాదం దిగివచ్చునుగాక, మీ ఆశీర్వాదం దిగివచ్చునుగాక, మీ ఆశీర్వాదం దిగివచ్చునుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందురు. నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. సియోను నీవు ఆశీర్వదించబడతావని లేఖనాలు రాయబడిన ప్రకారం సియోను దేవా, ఈ బిడ్డలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు. సియోను నుండి మీ ఆశీర్వాదం ఈ బిడ్డల మీద కురిపించబడును గాక, మీ ఆశీర్వాదం దిగివచ్చును గాక. మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమిస్తూ అభిమానిస్తూ గౌరవంగా ఆశీర్వాదకరంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. వీరిద్దరి దాంపత్య జీవితంలో ఎల్లప్పుడూ మీరు ఉండాలని వేడుకుంటున్నాం ప్రభువా. మీ ఆలోచన చెప్పున, మీ చిత్తం చెప్పున నడిపించబడడానికి మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. శుభవేళ ప్రభువా, మీ దాసుల ద్వారా ఎన్నో శ్రేష్టమైన మాటలు యవన బిడ్డలు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ప్రభువా, యవన బిడ్డలు మీరు ఆశీర్వదించండి స్వామి. అనేకులకు మీరు ఆదర్శంగా ఉండేటట్లుగా మీరు దీవించండి ప్రభువా. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లుగా దీవించమని వేడుకుంటున్నాం. ఏ దుష్టుడు ప్రభువా క్రియ చేయకున్నట్లు ఇద్దరికి ప్రభువా మిక్కటమైన తండ్రి అన్యోన్య అనుభవాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ శుభకార్యం ద్వారా కూడి వచ్చిన ప్రభు అందరికీ సంతోషం మీరు కలుగు చేసినందుకై నేను స్తుతిస్తున్నాం. ఇరు కుటుంబస్తులకు ప్రభు మీరు చేసిన మేలును బట్టి నేను స్తుతిస్తున్నాం. యవన బిడ్డల జీవితంలో మీరు చేసిన ఘనకార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మీరే భారమెత్తి నడిపించినందుకే నేను స్తుతిస్తున్నాం.
మీ ప్రియ దాసులు మోహన్ సి లాజరస్ గారిని మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఆశీర్వాదకరంగా ప్రభువా ఈ శుభకార్యాన్ని మీరు జరిగించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దైవజనులందరిని బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ మీ కృప కలిగిన ఆస్తులు సమర్పిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఎందరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో స్వామి, ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరైతే ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందారో వారందరూ నీ వాక్యం స్థిరపరచబడును గాక, వాక్యానుసారంగా నీ ప్రజలు జీవించుదురు గాక. మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును మరి ముఖ్యంగా నూతనగా జత చేయబడిన నానికి శరణ్యకు ఈ నవదంపతులకు కృప సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించునుగాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పాలి ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.